హర్యానాలో జరిగినటువంటి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవాలనుకున్నాయి. కానీ హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీకి క్యాడర్ లేదని కాంగ్రెస్ పార్టీ భావించి కేవలం 6 సీట్లు కూడా ఇవ్వనని చెప్పింది. 6 సీట్లు కూడా ఇవ్వనని చెప్పడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేసి 2,50,000 ఓట్లు అయితే గెలుచుకోవడం జరిగింది. కాంగ్రెస్ కూడా ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీతో కనుక పొత్తు పెట్టుకుంటే ఆ 2,50,000 ఓట్లు కాంగ్రెస్కి పడి ఈరోజు అక్కడ హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండేది. కానీ ఆ కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదం బీజేపీకి కలిసి వచ్చింది. తర్వాత కాంగ్రెస్ని అంతమంది కూడా తిట్టారు. అలాగే ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయలేదు, కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఇండీ కూటమిలో ఉన్నటువంటి ఈ పట్టు ఏదైతుందో రాజకీయంగా రోజు రోజుకి దిగజారడంతో ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఇప్పుడు రేపు వచ్చే ఏడాది ఢిల్లీలో జరగబోయే ఎన్నికలకైతే పొత్తు పెట్టుకోనని కరాఖండిగా అయితే చెప్పేసింది. అటు కాంగ్రెస్ కూడా మేము పొత్తు పెట్టుకొని ఒంటరిగా దిగుతున్నామని చెప్పాయి. నిజానికి ఏం జరిగిందంటే ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకునే పరిస్థితులు అయితే కనిపించలేదు. దాంతో కాంగ్రెస్ ముందుగానే తనపైన నిందపడకుండా డిఫెన్స్గా మేము నెక్స్ట్ ఢిల్లీలో జరిగే ఎన్నికల్లో మేము పొత్తు పెట్టుకోమని చెప్పాయి. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకోదన్నది కాబట్టి, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకోమని ముందే చెప్పడంతో ఖచ్చితంగా పొత్తు పెట్టదు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పిన తర్వాత కాంగ్రెస్ చెప్తే తనకు పరువు తక్కువ ఉంటుంది కాబట్టి ముందే చెప్పడం జరిగింది. అది మేకపోతు గాంభీర్యంగా కాంగ్రెస్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు కూడా చాలామంది కాంగ్రెస్ని వేడడం జరుగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీతో కనుక పొత్తు పెట్టుకోకపోతే ఇటు ఆప్ అలాగే కాంగ్రెస్ రెండూ నష్టపోయి మళ్ళీ బీజేపీకి లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులే ఇటు విమర్శిస్తున్నారు పార్టీని.